ఓకేనా అన్నా ఇప్పుడే విషయన్నా శివ తాండవం కాదు బాలే బాబు తాండవం అఖండ 2 కాదు భయ్యా ఇది అఖండ 2 కాదు నేను సినిమా బ్రో ఇంత నచ్చిందంటే బ్రో నేను బ్రో నా ప్రాణం ఇస్తా బ్రో నాకు శివుడు తెలియదు కానీ నేను శివ రూపంలో మా బాలే బాబుని చూశాను భయ్యా నాకు శివుడు అంటే ఇష్టం కానీ నేను రియల్గా శివుని చూడలే నాకు ఇంట్రెస్ట్ ఉండే కానీ బాలే బాబు రూపంలో చూశాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అన్నా అఖండ 2 అరే అఖండ 1 లేక ఏదో ఉంటుంది అనుకుంటా అఖండ 2లో వస్తే బోయేపాటి గారు ఆ రైటింగు ఆ స్క్రిప్టు ఆ డైలాగు బాలేబాబు గారు ఊచకోతం దేవుడు లేడు లేడు అన్న వాళ్ళకి దేవుడు ఉన్నాడు మన సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా చూపించారు భయ్య సినిమా అంటే ఇది భయ్య ఇలాంటి సినిమా తీయాలా ఎందుకంటే దీంట్లో మంచి ఉంది దేవుడు అన్నట్టు ప్రతి ఒక్క ట్రోలింగ్ సరి చేస్తారు అరే సినిమాకి రండిరా కానీ మన బాలేబాబు గారిని బాలేబాబుగా చూడలే ఒక శివునిగా చూపించారు ప్రతి సీన్ ఒక ఊచకోత భయ్య అసలు ఇంటర్వ్యూ అన్న చొక్కా ఇప్పేసినా అంటే అంత నచ్చింది అంత శివ అంటే శివ అంటే ఆ ట్రాన్స్లో వెళ్ళిపోయినా భయ్య శివ తాండవం బాలేబాబు తాండవం ట్రాన్స్లో వెళ్ళిపోయినా అంటే అన్న ఓజీ గీజీ ఏది పనికిరాదన్న జై శివయ్య హర హర మహాదేవ శంభో శంకర అండ్ ఇంకోటనా మన సనాతన ధర్మం గురించి మన సనాతన ధర్మం ఎలా ఉంటుందో దాని గురించి చెప్పారు అండ్ పాపాలు ఎక్కువైతే శివుడు వస్తాడు ఎవరైనా పాపం చేయండి కానీ 3వ కంటితో మన శివయ్య చూసారని మర్చిపోకండి చాలా బాగా చూపించారు బోయపాటికి నేను గుడి కట్టేస్తా ఒకటే బోయపాటి ఇస్ బ్యాక్ ఫ్లాప్ అంటే బట్టలు ఉరికించి కొడతా ఎందుకంటే ఇలాంటి దేశభక్తి సినిమా చూడండి రాడ్డు సినిమాలు ఏమేమో సినిమా వస్తారు ఇలాంటి దేశభక్తి సినిమా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు చూడండి శివుడు అంటే దేవుడు శివుడు అంటే ఎవరో తెలుస్తుంది అండ్ ఒకటే భయ్య హర హర మహాదేవ బాలయ్య కాదు ఇది బాలయ్య బాబు తాండవం శివ తాండవం చెప్పాలంటే మెయిన్గా అఖండ తాండవం నాకు అదొక్కటే కనపడింది సినిమాలో వేరే మనం అఖండ సినిమా చూసినప్పుడు థియేటర్ నుంచి బయటకు వస్తే అరే ఒక గొప్ప సినిమా చూసాం మనం అసలు చెవుల్లో అంటే మన హార్మోన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ అఖండ 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 అనేలాగా ఉండే బట్ ఈ సినిమా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్ని తీసుకెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు బేసిక్గా ఇంకొక కొన్ని పాయింట్స్ దేశం గురించి డ్రగ్స్ గురించి భగవద్గీత గురించి ఇంకా చాలా పాయింట్స్ చెప్పాను నేను అవన్నీ మీరు సినిమాలో చూసి అనుభూతి పొందుతారు అని చెప్పడం అయితే జరిగింది బోయపాటి గారు బట్ నాకు అంత ఎఫెక్టివ్గా ఎక్కడ అనిపించలేదు ఏదో ఒక టీచరు పిల్లలకి క్లాస్ చెప్పినట్టు ఇలా అనిపించడం నాకైతే పర్సనల్గా అనిపించింది ఇంకా కొన్ని చూసుకుని మెయిన్ అంటే బాలయ్య గారి ఎలివేషన్స్ వేరే హీరోలు చేస్తే బోర్ కొట్టేస్తుంది బట్ బాలయ్య గారు చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అంటే ఆ ఒక్క ఎలివేషన్ షాట్ వల్లే సినిమా బ్లాక్ బస్టర్ అయితే అయిపోదు కదా అని ఆలోచించలేదు అనే ఫీలింగ్ వచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకోటి ఆది పినిశెట్టి గారి క్యారెక్టరు ఇలా కొన్ని అంటే ఆయన యాక్టింగ్ బాగున్నా కూడా ఆ క్యారెక్టర్ ఏంటి అసలు ఎందుకు డిజైన్ చేశారు అసలు ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అనిపించింది నాకు బట్ నాకు పర్లేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఓవరాల్గా సో థియేటర్కి రండి ఎంజాయ్ చేయండి నాకు ఏమనిపించింది అంటే మెయిన్ ఇంటర్వెల్ స్టార్ట్ అయినప్పుడు అరే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది ఏముందిరా ఈ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ మూమెంట్స్ బాలకృష్ణ గారు వస్తున్నప్పుడు ఆ విజువలైజేషను అని అనిపించింది బట్ కాకపోతే ఏంటంటే త్రూఅవుట్ సినిమా వెళ్తున్న కొద్దీ సేమ్ ఎందుకురా ఇది మళ్ళీ ఎందుకు అనే ఫీలింగ్ వచ్చింది ఏంటంటే బాలకృష్ణ గారు రావడం డైలాగ్ చెప్పడం ఏంటి అంటే మీరు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు మీ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతిసారి అక్కడో పాయింట్ తీసుకున్నామని చెప్తున్నారు అది మాకు అనిపించాలి కదా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కదా అది లేనప్పుడు సినిమాలో ఎలా అనిపిస్తుంది సినిమా అనేది నాకు ఆ పాయింట్స్ అసలు ఏం అనిపించలేదు ఇప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేవాడు జై బాలయ్యని అరుస్తున్నాడు తప్ప ఒక మంచి సినిమా చూశాను ఇది కదా సినిమా అంటే దీనివల్ల నేను వావ్ అనే మూమెంట్స్ ఉన్నాయి అంటే ఎవరికి అనిపించట్లేదు ఏంటంటే ఫ్యాన్స్ ఉన్నారు చుట్టూ చెప్పకపోతే కొడతారో తిడతారో అని చెప్పి జై బాలయ్య అని అన్నారేమో అనేది నా ఫీలింగ్ నాకు పార్ట్ 1 అనేది ఒక హై లెవెల్ క్రియేట్ చేసినప్పుడు పార్ట్ 2 తీసుకొచ్చి పార్ట్ 1 పేరు ఎందుకు పోగొడుతున్నారు అనేది అర్థం కావట్లేదు నాకు అది చాలా డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది నా వర్షన్లో అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి బ్రో ఏ సినిమాకైనా హిట్ ఫ్లాప్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు బట్ దిస్ ఈజ్ మై వర్షన్ నాకు ఇలా అనిపించింది ఇప్పుడు ఇన్ని స్ట్రగుల్స్ మీ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతమంది అక్కడ చూడాలి పోస్ట్ పోయిందా ఏంటంటే ఎందుకయింది ఎంత బాధపడ్డారు
ఎంత ఇది చేశారు. బట్ ఇలాంటి సినిమా చూడడానికి ఇంత బాధపడాలా మనం?